హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక ఇండియన్ నేవీ శనివారం తన త్రిశూల శక్తిని ప్రదర్శించింది. ఇక షిప్ సబ్మరైన్ హెలికాప్టర్ తో సముద్రంలో గస్తీ కాస్తున్న ఫోటోను నేవీ ఎక్స్ లో షేర్ చేసింది. తర్వాత ఇక ఎప్పుడైనా ఎక్కడైనా ఇక ఎలా అయినా అన్నట్టు హ్యాష్ ట్యాగ్స్ జోడించింది మన ఇండియన్ ఆర్మీ. ఇక రెడీగా ఉన్నాం. ఇక పాక్ నుంచి దిగుమతులు బ్యాన్. ఇక అన్ని రకాల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపోర్ట్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం. ఇక మెయిల్ పార్సల్ సర్వీసులు నిలిపేత మన పోర్టల్లో పాక్ సిప్పులను కూడా ఎంట్రీ కాకుండా చూసుకుంటుంది. ఇక రాజస్థాన్ లో హద్దు దాటిన పాక్ జవాన్ ఇక అదుపులో తీసుకున్న మన బిఎస్ఎఫ్. ఇక టెర్రరిస్టులు మద్దతిస్తే చర్యలు తప్పవు. నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత టెర్రరిజం మన వాడికి అతిపెద్ద ముప్పు, భూమి చివరకు వరకు వేటాడుతామని వెల్లడించిన నరేంద్ర మోదీ. తర్వాత హైదరాబాద్ లో హై అలర్ట్. ఇక ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు ఇండియా పాక్ మధ్య టెన్షన్. ఇక కట్టదిట్టమైన బందోబస్తులు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక గచ్చిబౌలి హైటెక్స్ లో హై సెక్యూరిటీ ఏర్పాటు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ. తర్వాత ఇక అనుమతులను గుర్తించేందుకు ఫేస్ ఫ్యాక్టరీ టెక్నాలజీ. ఇక మిస్ వరల్డ్ పోటీదారులకు భద్రత, మహిళా పోలీసులు. ఇక సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసులు నజర్. తర్వాత ఇక రెచ్చగొట్టే పోస్టింగ్స్, ఫేక్ న్యూస్ ను గుర్తించేందుకు స్పెషల్ టీమ్ ఆరా. తర్వాత ఇక క్లోరోఫైరిఫాస్ డేంజర్ బెల్స్. ఇక కూరగాయలు, పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచికారి. ఇక వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ, సడన్ బ్రెయిన్ స్ట్రోక్. ఇక దేశంలో ప్రతి 40 సెకండ్లు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్. ఇక ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం. ఇక ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు. ఎందుకు ప్రధాన కారణం కడుపులో క్లోరోఫైరిఫాస్ అవశేషాలు చేరడమే. తర్వాత ఇక 40 దేశాలలో ఇప్పటికే ఆ పురుగుల మందుకు నిషేధం. ఇక మన దేశంలోనే నిషేధించారంటూ పెరుగుతున్న డిమాండ్. ఇక కూరగాయలు, పండ్ల తోటలో పురుగు మందు పిచికారీ చేస్తున్న క్లోరోఫైరిఫాస్ డేంజర్ బెల్స్ ముగిస్తుంది. 40 పైగా దేశాల్లో నిషేధం ఉన్నాయి పురుగుల మందు. మన దేశంలో మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇక మనం పండ్లు, కూరగాయలు తినేటప్పుడు వాటితో పాటు ఈ రసాయన అవశేషాలు కూడా మన కడుపులోకి వెళ్ళడంతో నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇక మతి మరుపు, పక్షవాతం, సడన్ బ్రెయిన్ స్ట్రోక్ లకు కారణమవుతున్నది. ఇక దేశవ్యాప్తంగా ప్రతి 40 సెకండ్స్ కు ఒకరి బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుండగా ఇక ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం నమోదవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ వెల్లడించాయి. ఇక వీటికి ఎక్కువ కాలంలో క్లోరోఫైరిఫాస్ వాడుకమేనని నిపుణులు చెప్తున్నారు. ఇక తెలంగాణలో అంతకంతకు పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక హైదరాబాద్ ఒక ప్రముఖ ఆసుపత్రిలో 2024లో 1200 పైగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. తర్వాత ప్లే ఆఫ్ చెన్నై పై ఆర్సీబీ విక్టరీ. నిన్న జరిగిన IPL మ్యాచ్ లో చెన్నై పై ఆర్సీబీ విక్టరీ ఇక విజయం సాధించింది. ఇక రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వరుసగా 4వ వికెట్ తో టాప్ ప్లే ఆఫ్ ఇచ్చింది. ఇక శనివారం జరిగిన మ్యాచ్ లో ఆ టీం 2 రన్స్ తేడాతో చెన్నై పై గెలిచింది. ఇక సిఎస్కే బుద్ధోడు 15 ఏళ్ల ఆయుష్ మాత్రే 48 బంతులో 94 రన్స్ చేశాడు. తర్వాత ప్రతి రైతులకు ఐడి కార్డు. ఇక 11 అంకెలతో ప్రతి ఒక్క నంబర్ కేటాయిస్తూ ఇక రేపటి నుంచే రిజిస్ట్రేషన్ శురు. ఐడితో ఆధార్, పట్టదారు పాస్బుక్, ఫోన్ నంబర్ లింక్, భూమి రకం, పంటకు సాగు వివరాలు నమోదు. కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లు కీలకం రానున్న ఫార్మర్ ఐడి. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు 11 నంబర్ యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. తర్వాత ఇక ఇప్పటికీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఇక పొద్దున ఎండ, సాయంత్రం గాలివాన. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు. తర్వాత వచ్చే 4 రోజులుగా గాలి దుమారాలే. ఇక 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే ఛాన్స్. తర్వాత ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తర్వాత ఇక టెంపరేచర్లు 40 డిగ్రీల పైగా దిగి వస్తాయని వెల్లడించింది
హైదరాబాద్ వాతావరణ శాఖ. తర్వాత ఇక ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ, ఇక ఇలాంటి పరిశ్రమల ఏర్పాట్లో ఇబ్బందులు కాకుండా టాస్క్ ఫోర్స్ మంత్రి శ్రీధర్ బాబు. ఇక సిరాట్ నెట్వర్క్ ఎన్సిజిసి సంయుక్తంగా రూపాయలు 300 కోట్లు పెట్టుబడులు. తర్వాత ఇక అందాల పోటీలలో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు అన్న జూపల్లి. ఇక అన్ని దేశాలు రాష్ట్రాల్లో పోటీపడ్డ మనకే ఛాన్స్ మంత్రి జూపల్లి. ఇక ఆలయంలో తొక్కిసీలాట, 6 మృతి చెందారు. ఇక గోవాలో ఘటన, 80 మంది భక్తులు గాయాలు, కొందరి పరిస్థితి విషయం. తర్వాత ఇక 2 బస్సులు 20 మంది పైగా గాయాలు, 2 పరిస్థితి విషయానికి. హైదరాబాద్ శివార్లో తుమ్మలూరు గేటు వద్ద ఘటన, శ్రీశైలం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్. ఇది ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక వాణిజ్యం బంద్, కాశ్మీర్ లోని దాల్ సరస్సు వద్ద పహారా కాస్తున్న ఓ జవాన్. ఇక పాక్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం, తర్వాత ప్రత్యక్ష పరోక్ష దిగుమతులన్నిటిని వర్తిస్తుందని స్పష్టీకరించింది భారత ప్రభుత్వం. ఇక కొరియన్లు పార్సల్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేసింది మన ప్రభుత్వం. తర్వాత పాక్ నౌకలు భారత్ పోర్టులోకి రాకుండా కూడా నిషేధించింది. తర్వాత ఇక భారత్ నుంచి దిగుమతులను ఇప్పటికే నిలిపేసిన పాక్. తర్వాత ఇక ఇరు దేశాల మధ్య రూపాయలు 80,000 కోట్ల పైనే వాణిజ్య అన్నట్టు ఒక వార్త. ఇక నావికా దళం సిద్ధం, అరేబియా సముద్రంలో లైవ్ ఫైరింగ్ డ్రిల్ చేసిన మన ఆర్మీ. తర్వాత ఆయుధాలతో లక్షలపై దాడి. మోదీతో నేవీ చీఫ్ అడ్మిరల్ బేటీకా సింధు జలాలు మళ్లించే నిర్మాణమైన ధ్వంసం చేస్తాం. ఇక పాక్ రక్షణ మంత్రి అశోక్ వక్కే. ఇక 450 కిలోమీటర్ల బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాక్. తర్వాత ఇక అనుమానిస్తే మన పాక్ తో మానవ బాంబ పేలుతున్న ఇక కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్. ఇక పహల్గా ఉగ్రదాడి అనంతరం పరిమాణాలు నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులను నిలిపేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. అయితే పాక్ లో తయారైన పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష మరియు పరోక్ష దిగుమతులు ఏవైనా సరే నిషేధ వస్తువులని వర్తిస్తుందని శనివారం స్పష్టం చేసింది. ఇంతేకాదు ఆ దేశం నుంచి వచ్చే కొరియన్లు పార్సల్ వంటి వాటిని కూడా పూర్తిగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు భారత్ అన్ని నౌకాశ్రయంలో పాక్ కు చెందిన పాక్ జెండా ఉన్న ఎలాంటి నౌకలు ప్రవేశించకూడదంటూ నిషేధం విధించింది. ఇదే సమయంలో భారత్ నౌకలేవి కూడా పాకిస్తాన్ పోర్టులు వెళ్ళవద్దని సూచించింది మన కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఇక ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ. ఇక రాష్ట్రంలో 3వ ఎలక్ట్రానిక్ ఉత్పాదక క్లస్టర్ గా నిర్మాణం. ఇక ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిర్యాలలో 2 ఈఎంసీలు, ఇక వేలాది మంది ఉపాధి మరిన్ని స్థాపిస్తాం. ఇక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. తర్వాత ఇక 300 కోట్ల మేర తైవాన్ టెలికాం పెట్టుబడులు. ఇక 5G నెట్వర్కింగ్ పరికరాలు తయారా. ఇక 10 ఎకరాలు పరిశ్రమ, 2500 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు. ఇక త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ మంత్రిని కలిసిన సిఎస్ రామకృష్ణారావు. ఇక భారత రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఫ్యూచర్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది. ఇక రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ మహేశ్వరం PGIIS అధ్వర్యంలో ఇప్పటికే 310 ఎకరాలు ఎలక్ట్రానిక్ ఉత్పాదక క్లస్టర్ ఉంది. ఇందులో పలు విదేశాల కంపెనీలు పరిశ్రమలు స్థాపించారు. రావిర్యాలోని 602 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కంపెనీ ఉత్పాదకాలను ప్రారంభించాయి. ఇక కొత్తగా రానున్న ఈ సిటీ 3 ఎలక్ట్రానిక్ క్లస్టర్ రానుంది. మహేశ్వరం ఇప్పటికే LED టీవీల తయారీ కంపెనీ రేడియంట్ అప్లియన్స్ ద్వారా ఇక 45 లక్షల యూనిట్ ఉత్పత్తి జరుగుతుండగా ఇక 4,000 మంది ఉపాధి పొందుతున్నారు. 700 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన ప్రీమియం ఏజెన్సీ అనే కంపెనీ సౌర విద్యుత్కు సంబంధించిన పలకాలు, ఇతర విడి భాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక 600 కోట్ల పెట్టుబడులతో వచ్చిన ఎలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఏటా 10,000 ఎలక్ట్రానిక్ బస్సులను తయారు చేస్తుంది. తర్వాత LRS రాయితీ గడుపు మరో నెల పొడిగింపు. ఇక పురపాలక శాఖ ఉత్తర్వులు. రాయితీతో ఇప్పటిదాకా వచ్చిన ఆదాయం 1,900 కోట్లు. తర్వాత ఇక అందగత్తెలు వచ్చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మిస్ కెనడా మెరిసన్ కు సంప్రదాయ స్వాగతం. నేడు రేపు 120 దేశాల పోటీదారులు రాక. తర్వాత ఇక మిస్ వరల్డ్ వేదికగా మెడికల్ టూరిజం ప్రచారం. 16న AIG లో కార్యక్రమం. ఇక భూభారతిలో ఫీజు మినహాయింపు ఉన్నట్లా లేనట్లా. ఇక CCLA నుంచి విడుదల కాని ఉత్తర్వులు. పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లో గందరగోళం. రేపటి నుంచి మరో 28 మండలాల్లో అమలు. రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశాలు. తర్వాత ఇక పచ్చళ్ల పైన ట్రంప్ సుంకం వేశారు. ఇక భారత్ నుంచి తెప్పించుకునే ఆహారోత్పత్తులపై నిఘా. ఇక పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు విధిస్తాం. ఇక సోషల్ మీడియా యాప్ ద్వారా అమెరికాలో పలువురు భారతీయులు చిరు వ్యాపారులు ఇక ఇంతకాలం సుంకాలు లేకుండా ఇకపై
పన్నుపోటు ఇక అమెరికాకు బంధువులు తీసుకొచ్చే వాటిపై ఆకాంక్షలు ఆందోళనలో భారతీయులు వాట్సాప్ గ్రూప్ లో చర్చ. తర్వాత ఇక రూపాయలు 300 కోట్ల భూమి అహంపట్ ఇక హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించిన బడబాబులు 3 ఎకరాల నిర్మాణాలు 10 ఏళ్లుగా పట్టించుకునే అధికారులు. ఇక తాజాగా రంగంలో కూల్చివేతలు చేపడుతూ సరిహద్దులు గుర్తించిన బెదిరిస్తూ అడ్డుకున్న బడబాబు అనుచరులు. ఇక ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు అడ్డుకట్ట ఇక బంజారాస్ ప్రభుత్వ స్థలాన్ని అధికారులు సకాలం గుర్తించారు. మంత్రి పొన్నం ప్రభాకర్. తర్వాత ఇక నేడే నీట్ ఇక పాత పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్ట్ ఏజెన్సీ. ఇక రాష్ట్రం నుంచి 72,507 మంది హాజరు. ఇక 190 కేంద్రాల్లో 2 షిఫ్టులలో పరీక్ష నిర్వహణ. తర్వాత ఇక 26 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు సస్పెన్షన్, 14 మంది అడ్మిషన్లు రద్దు, 215 మంది అడ్మిషన్లు నిలిపేత. నీట్ కు హాజరు కాకుండా 50 మందిపై నిషేధం. ఇక నీట్ యూజీ 2024 పేపర్ లీకేజ్ పై ఎన్ఎంసీ చర్యలు అన్నట్టు ఒక వార్త. తర్వాత గోవాలో నిన్న తొక్కిసలాట జరిగింది. ఇక ఆలయంలో తొక్కిసలాట ఇక 6 మృతి 5 తీవ్ర గాయాలయ్యారు. తర్వాత ఇక ఉత్తర గోవాలోని సర్వంలో జాతరలో ఆపస్మృతి, నిప్పులు గుండంతో భక్తులు నడుస్తున్న వేల ఘటన. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ లో తెలియజేయండి. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత బెంగళూరు 12 పరుగులు 13 పరుగులు చేయగా చెన్నై 211 పరుగులకి పరిమితమైంది. ఇక ఉగ్రవాదంపై చర్యలు సత్యం. ఇక భారత్ ఆఫ్రికన్ యూనియన్ గ్లోబల్ సౌత్ కు ఇరుపక్షాల మూల స్తంభాలను ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని సహించబోమని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. ఇక తొక్కేసిలాటలో 7 మృతి. ఇక గోవాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలయ జాతరలో జరిగిన తొక్కేసిలాటలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఇక మధ్యవర్తిత్వమే బలమైన మేలైన మార్గం, మధ్యవర్తిత్వాన్ని తక్కువ చేసి చూడొద్దని, వివాదాలు పరిష్కారానికి అది తెలివైన మార్గం అని సిజేఐ జస్టిన్ సంజీవ్ ఖన్నా అన్నారు. తర్వాత ఇక ఆస్ట్రేలియా లేబర్ పార్టీ విజయం. ఇక ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మరోసారి గెలుపొంది. ప్రధానమంత్రిగా ఆంటోనీ ఆల్బనీస్ చరిత్ర సృష్టించారు. ఇక నేడే నీట్ పరీక్ష. వైద్య కోర్సులో ప్రవేశం కోసం జాతీయ అర్హత పరీక్ష నీట్ ఆదివారం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పరీక్షకు 72,507 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈసారి నీట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 190 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక కాంగ్రెస్ కుల సర్వేలో బీసీలకు అన్యాయం. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ కులగణన చేయలేదని, కులాల సర్వే మాత్రమే చేసిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కార్గో దిగుమతులపై బంద్. ఇక పోస్టుల సేవ కూడా పాక్ మరిన్ని షాక్లు. ఇక పాక్ నౌకలకు నో ఎంట్రీ. ఇక IMF రుణాన్ని అడ్డుకుంటుంది. ఇక భారత్ చర్యలపై పాకిస్తాన్ ఆక్రోశం. ఇక పహల్గాం దుస్సాహానికి ముస్కురలను ప్రేరేపించిన దయానిధి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. ఇక పాకిస్తాన్ నుంచి దిగుమతులు పూర్తిగా నిషేధిస్తూ భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక అన్ని రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష దిగుమతిపై అది వర్తిస్తుంది. పాక్ లో ఉత్పత్తి అయ్యే దేశంలో కూడా ఎగుమతులు, అన్ని రకాల వస్తువులు ఉత్పత్తులు ప్రత్యక్ష మరియు పరోక్ష దిగుమతులు పూర్తిగా నిషేధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక భారత జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇక దేశానికి సముద్ర రవాణాలు మార్గాలను పూర్తిగా మూసేసింది. ఇక దీంతో పాటు పాక్ అన్ని రకాల పార్సల్ పోస్టల్ సేవలు కూడా సంపూర్ణంగా నిలిపివేసింది భారత ప్రభుత్వం. తర్వాత రెచ్చగొట్టేలా పాకిస్తాన్ క్షిపణుల పరీక్షలు. ఇక 450 కిలోమీటర్ రేంజ్ లో కూడిన క్షిపణి పరీక్ష. ఇక సింధు నిర్మాణాలను పెంచేస్తాం పాక్ రక్షణ మంత్రి పేలా పనల. ఇక సైబర్ కాండ్రియా నైవేద్యం. ఇక వైద్యుడు వద్దు నెట్టే ముద్దు. ఇక సమస్య ఘోరంతా నేర్చుపేది కొండంత. ఇక ఆన్లైన్ లో వెతకడం, ఆందోళన పడటం. పిల్లలు యువతతోనే ఎక్కువ. విజ్ఞానమే ప్రధానం. ఇక మీరు తినే పన్నీరు సహజమైనదినా? ఇక హోటల్లో పెరిగిన ప్రత్యామ్నాయ పన్నీర్ వాడకం. ఇక దీనివల్ల ఆరోగ్యమైన దృక్ష్యభావనాలు. పేరులో పన్నీర్ వివరాలు పెట్టాల్సిందే. ఇక హోటల్లో ఇకపై IFSI నిబంధనలు.
ఇక పిల్లలతో పాటు తల్లిదండ్రులు కోర్టుకు. ఇక మైనర్ డ్రైవింగ్ విషయంలో పోలీసులు సీరియస్ అవుతున్నారు. ఇక ఉల్లంఘనలు సైతం జ్యువెలైన్ బోర్డులో హాజరు. ఇక భారీగా జరిమానాలు విధిస్తున్న న్యాయస్థానం. ఇక 2 ఏళ్లలో దేవాదాలు పూర్తి. తర్వాత పెండింగ్ ప్రాజెక్టు పూర్తి ప్రతి ఒక్క ప్రణాళిక. 84% మందికి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. ఇక ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదాలు పంప్ హౌస్ ధర్మసాగర్ రిజర్వేర్లు పరిశీలన. ఇక ఐఫోన్ భారత్ లో తయారీ, అమెరికాలో అమ్మాలి. ఇక మెజార్టీ ఫోన్ల తయారీ మన దేశంలోని వెల్లడించిన యాపిల్ సిఇఓ టిమ్ కుక్. ఇక 2026 నాటికి అగ్రరాజ్యానికి 6 కోట్ల యూనిట్. ఇక భారత్ ఐఫోన్ తయారీ సమాప్తం పెంపు. చైనాపై ఆధారపడటం తగ్గించేందుకు నిర్ణయం. ఇక టాటా కొత్త ప్లాంట్ ప్రారంభమైన ఉత్పత్తి. కొద్ది రోజుల్లో ఫాక్స్కాన్ నూతన ప్లాంట్ లోను కూడా తయారీ. ఇక విదేశీ విద్యలో బీసీలకు కత్తెర. ఇక పూలే విద్యానిధి కోటా పెంపుపై చేతులెత్తేసిన బీసీ సంక్షేమ శాఖ. అర్హుల పరిమితి పెంచుమామంటూ ఏడాదిన్నర ఎంపిక జాబితాను విడుదల. ఇక పాత కోటా ప్రకారమే అభ్యర్థులు ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది తెలంగాణ బ్రాండ్. మిస్ వరల్డ్ పోటీ ద్వారా ప్రపంచాన్ని చాటాలని సర్కార్ నిర్ణయం. ఇక విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఉపకరిస్తుందనే భావన టూరిజం. ఇక పాలసీ విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించే యాత్రని సురక్షితం ప్రాంత మౌలిక వసతులు నిలయం. ఇక ఘనమైన చారిత్రక వారసత్వం, ఆధునిక వైద్యం 4 అంశాలపై విస్తృత ప్రచారం. ఇక హైదరాబాద్ ప్రపంచ సుందరి పోటీలు జరిగే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న దృశ్యం. తర్వాత ప్రోటోకాల్ ఏది? నల్గొండ జిల్లా ముఖ్య నేత అంతరాత్మధనం. ఇక ప్రోటోకాల్ పెద్ద హోదాలే అయినా కనీసం ప్రభుత్వ కార్యక్రమాల విలువని వైన. ఇక 2 మంత్రులు పాల్గొన్న కార్యక్రమాన్ని ఆహ్వానం. కరువు సీఎం దృష్టికి తీసుకెళ్లిన ముఖ్య నేత. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే సలహా మీరు కామెంట్ ఇవ్వట్లేదు. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్ చూస్తాం. ఇక తూకంలో కోత, అన్నదాతకు వేత. ఇక క్వింటలు ధాన్యంకు 5 కిలోల కోత. తరుగు పేరిట రైతులు నిలుపు దోపిడి. ఇక తీవ్ర నష్టపోతున్న అన్నదాతలు. ఇక ఒక్క కరీంనగర్ జిల్లాలోని తరుగు పేరిట 9 కోట్ల విలువైన వడ్లు హంపట్. పట్టించుకోని అధికారులు, కన్నెత్తి చూడని పాలకులు. ఇక పలు చోట్ల రోడ్డెక్కిన రైతులు. ఇక వెల్లువెత్తిన నిరసనలు. రోడ్ల దొడ్డు వడ్లు కొనబోమంటున్న సెంటర్ల నిర్వాహకులు. ఇక మిల్లుల వద్ద వడ్లతో బారులు తిన వాహనాలు. ఆకాల వర్షానికి కేంద్రంలోని తడుస్తున్న ధాన్యం. తర్వాత ఇప్పటికే రాలిన మట్టి పూలు 487. 10 బోర్డు రూపాయలు 10 లక్షల అప్పు. చుక్కనీటి జాడలేక యువ రైతు కన్నీళ్లు. ఇక అప్పులు మీద పడి ఆవేదన, మనస్తాపంతో ఆత్మహత్య. కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్లో విషాదం. ఇక అప్పుల బాధతో ఎరువులు వ్యాపారి ఆత్మహత్య. ఇక దిగుబడి లేక బకాయిలు చెల్లించని రైతులు. అప్పులు తట్టుకోలేక మార్క్ రాజేందర్ బల అర్పణం. ఇక భూపాలపల్లి జిల్లా శ్రీనివాస పల్లిలో విషాదం. తర్వాత పత్తి కొనుగోలులో అక్రమాలు. ఎన్నాడు లేని విధంగా భారీగా టిఆర్ఎల్ జారీ. 54,000 టిఆర్ జారీలో అసలు కథ. ఇక 54,000 మంది రైతులకు తాత్కాలిక రిజర్వేషన్. వీరిలోని కేవలం 10,000 మంది అసలు రైతులు. ఇక మిగతా వాళ్ళంతా మిల్లులు, ట్రేడర్లు సంబంధించిన. ఇక జారీలో ఏవో కార్యదర్శులు చేతి వాటం. ఇక రైతుల నుంచి క్వింటలు 5 నుంచి 6,000 ధరకు నకిలీ టిఆర్ సృష్టికి 7,521 విక్రయం. ఇక పత్తి పొడవు తెల్చడంతో మాయాజాలం. తక్కువ పొడవు ఉన్న తక్కువ చూపి అధిక ధర చెల్లింపు. ఇక ఇది 3,000 కోట్ల స్కామ్. 6,000 ఫేక్ టిఆర్ నంబర్ లో రైతులకు మోసం. నీరుడు దీపావళి నాడే హైదరాబాద్ కేంద్రంగా బిజం. ఇక స్కామ్ లో ప్రభుత్వ పెద్దలు, సిసిఐ అధికారులు హస్తం ఉన్న బీఆర్ఎస్. ఇక ట్రేడర్ల, బ్రోకర్ల ఖాతాలో 3,000 కోట్లు. 7 మార్కెటింగ్ కార్యదర్శులపై వేటి నిరసన. ఇక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు. ఇక రైతు బీమా కిస్తీ కట్టారా? ఫిబ్రవరి ప్రీమియం మే నెల వచ్చినా చెల్లించలేం. ఇక రైతు బీమాను సర్కారు నిర్వహణ చేయడం దుర్మార్గం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపం. రూపాయి 775 కోట్ల ప్రీమియం వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్. ఇక ఆర్టీసీ సమ్మెపై యాజమాన్యం హ్యాండ్స్ ఆఫ్. ఇక కార్మికులు సమ్మెకు మిగిలింది 2 రోజులే. చర్చకు ఆహ్వానించకపోతే సమ్మె తథ్యమన్న సంఘాలు. తర్వాత నేడే నీట్ యూజీ. ఇక ఒక తప్పుడు జవాబు, ఒక మార్కు కోల్పోయినట్టే. ఇక కాపీయింగ్ అరకొట్టేందుకు ఏఐ వినియోగం. ఇక గోవాలో గుడిలో తొక్కేసిలాట. 8 మృతి. ఇక 80 మంది పైగా గాయాలు. ఇక ఉపాధి లేక బతుకు భారమైన సిరిచల్లలో మరో రైతన్న ఆత్మహత్య. ఇక నేతన రుణమాఫీపై నీల నీడలు.
నీడలు ఇక కమిటీ ఏర్పాటు చేస్తూ మార్గదర్శకాలు విడుదల కాలయాపనమైన కోసమే కమిటీ అంటున్న నిగ్రహం నేతల ఆగ్రహం ఇక లబ్ధి సంఖ్యను తగ్గించేందుకు అంటున్న మండిపాటు ఇక విస్తీర్ణం పెరిగే కేంద్ర సాయం కట్ మాట మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ ఇల్లు 600 చదరపు గదులు దాటొద్దని అడుగులు దాటొద్దని సరుకులు ఇక అయోమయంలో లబ్ధిదారులు తర్వాత పాక్ దిగుమతులపై నిషేధం ఆకాంక్షలు ఉద్రిక్తం చేసిన భారత్ పార్టీలు మెయిల్ నిలిపివేత ఆ దేశ నౌకల ప్రవేశంపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం ఇక ఉగ్రవాదులు మొదలం మోదీ వారిపై తిరుగులేని చర్య తప్పదు సరిహద్దులో పాక్ రేంజర్ అలా అరెస్ట్ ఇంకా అక్రమ చొరబాటు వ్యాఖ్యానం ఇక పాకిస్తాన్ అన్ని విధాలు రాష్ట్ర కష్టాల్లో నెట్టేందుకు ప్రయత్నించిన భారత్ శనివారం ఆ దేశ దిగు మత్తులపై నిషేధం విధించింది ఇక ఆ దేశ నౌకలు మన నౌకాశ్రయంలో రాకుండా నిషేధించింది మరోవైపు ఉగ్రవాదులు పని పట్టకుండా ఉరకబోమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఇక యుద్ధానికి తాము సిద్ధం ఉన్నామని భారత్ అనేది ప్రకటించింది ఇక అయితే పాక్ మాత్రం భారత్ ఇంకా అక్కను వెళ్ళగలుపుతుంది ఇక సింధు నదిపై ఏమైనా నిర్మాణాలు చేపట్టి వాటిని ధ్వంసం చేస్తామని ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ భారత్ ను హెచ్చరించారు ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసాం నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు తర్వాత అదేవిధంగా సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని తెలంగాణ ఈ పేపర్ హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి